ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముట్టదాఖలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యత్యాసాన్ని గమనించినటువంటి ప్రజానీకం రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అతి త్వరలో బహుశా మార్చి ఏప్రిల్ మాసాల్లో జరిగే ఎన్నికల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తుక్కుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని తెలుసుకున్న తర్వాత తాపత్రయపడిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు దొరికితే వాళ్ళతో సయోధ్య చేసుకోవాలనుకుంటున్నాడు. దానిలో భాగంగానే జనసేనతో కలిసిపోయారు. కలిసిపోయి జనసేన ఇద్దరు కలిసి ఓట్లు చిరనివ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించేస్తామని ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే